యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో హై డ్రామా చోటు చేసుకుంది. బీఫామ్ సమర్పణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. చివరి నిమిషంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ కూటికి చేరడం రచ్చకు దారితీసింది. చౌటుప్పల్ 17వ వార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ చింతల ఉమామహేశ్వరి 2 రోజుల క్రితం బీఆర్ఎస్ కూటికి చేరింది. అదే డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. మరి కాసేపట్లో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగుస్తుంది అనగా ఉమామహేశ్వరి తిరిగి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి బీఫామ్ సమర్పించింది. తొలుత కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన వస్తం రేణుకా నామినేషన్ విత్డ్రా చేసుకుంది. ఆఖరి నిమిషంలో అభ్యర్థి ప్లేట్ ఫిరాయించడంతో బీఆర్ఎస్ నాయకులు బిత్తరపోయారు. అధికారులు పోలీసుల అండతో కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కార్యాలయంలోనే ఏకగ్రీవం కోసం చర్చలు జరపాలని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఈ వేరే పార్టీలకు ఎవరికి సహకరించకుండా మేము ఇచ్చిన బీఫామ్లు పక్కన పెట్టి దాన్ని గొర్రెలు పెట్టుకుంటూ పక్కన పెట్టి అధికార పార్టీ వాళ్ళు ఇచ్చిన బీఫామ్ మాత్రం తొందరగా తీసుకుని వాళ్ళకి విసిరించడం జరిగింది. అదేవిధంగా అభ్యర్థులను ఎవరైతే మా పార్టీ తరఫున నామినేషన్ వేసారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఈరోజు వాళ్ళని కావాలని అధికార పార్టీ గుర్తుల మీద పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము వచ్చి అర్ధగంట కింద ఇచ్చిన బీఫామ్ని పక్కన పెట్టి వాళ్ళు అప్పుడే ఇచ్చిన బీఫామ్ని తీసుకొని రిసీవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. ఇట్లా భయభ్రాంతులకు గురి చేసుకుంటాం అభ్యర్థులను కూడా భయపెట్టించుకుంటూ పోతే అసలు ఇది ప్రజాస్వామ్యమా లేదంటే రాక్షసత్వమా నిరంకుశత్వమా అర్థమైతే లేదు.